దేవుడికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. సంబంధించినటువంటి పాస్టర్ కూడా వందనాలు. నా సాక్ష్యం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మా ఊరు ఎన్కేపల్లి. మేము యేసుప్రభుని నమ్ముకోవడం కారణం ఏంటంటే, నాకు వివాహం అయింది 2005లో. 2005 వివాహం అయింది. మేము భార్యాభర్తలు ఇద్దరమే సంతోషంగా ఉన్నాము. కానీ మేము వివాహం అయిన 3 నెలల నుంచి బాగా పడిపోవడము అలా విన్నాము. ఏంటి బాగా చేస్తుంది? మన గృహంలో ఏమైనా శక్తులు ఉన్నాయా, లేదా మన ఒంట్లో ఏమైనా శక్తులు ఉన్నాయనేది మాకు అర్థం కాలేదు. కానీ అయినా కూడా నా భార్య ఇందులో అయితే ఆటోమేటిక్గా అలాగ వస్తూ ఉంటాయి అనుకున్నాం. కానీ ఒకరోజు నా భార్య విపరీతమైన జ్వరంతో, డోకులతో, విరోచనాలతో ఉంది. కానీ ఏంటని నేను హాస్పిటల్కి పోయినా కూడా హాస్పిటల్ డబ్బు పెట్టినాం, కానీ తగ్గల. ఆ జ్వరం టాబ్లెట్స్, ఆ యొక్క విరోచనాల టాబ్లెట్స్, డోకుల టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గేది లేదు. కానీ ఆ టాబ్లెట్లు మందులు వేసుకున్నా అవి ఒంట్లో అసలు పనిచేస్తున్నా చేయలేదు. మాకు తెలియదు. కానీ విపరీతమైన జ్వరము. కానీ ఒక్కొక్క టైంలో ఆ జ్వరం వస్తూ ఉండేది, మేము తగ్గుతూ ఉండేది. కానీ నైట్ కూడా నాకు భార్య నిద్రపోయేటప్పుడు అరవటము, నాకు అసలు నిద్ర రావట్లేదు. నాకు ఎంతో పట్టినట్టుగా, ఎవరో నన్ను వేధించినట్టుగా ఉండేది. కానీ ఆ రోజు మేము ఇలా సోది చెప్పేవాళ్ళ దగ్గర మీరు పోతే ఆడ మీకు నయమైపోతుందని మా తల్లిగారు చెప్పింది. సరేగా తల్లి చెప్పిందని నాకు ఏ బిడ్డ అని నమ్ముతారు కదా, అలాగే నేను నమ్మాను. సరే చదువు పాదము ఆడ ఏం వస్తుందో నేను వెళ్ళినప్పుడు ఆ సోది చూసే అయ్యగారు ఏం చెప్పాడంటే, నీ భార్యకి రక్త కాటాలు పట్టింది అని చెప్పి నీ భార్యకి తాయికి పెట్టి మెడలో వేయాలి. ఆ రోజు నాడు ఆ యొక్క దురాత్మ మీ భార్య నుంచి వెళ్ళిపోతుంది, మీ యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి, మీరు శాంతి సమాధానంగా ఉంటారు అని చెప్పాడు అతను. సరే నేను అలాగే అయ్యేటట్టయితే మా భార్య బాగుంటమే కదా, నాకు కూడా కావాలి అని ఆయన తాయితో కట్టి అది ఎర్రతాడంటారు కదా, ఆ ఎర్రతాడుతో కట్టి మెడ వేసినాడు. కానీ ఇంకో విషయం కూడా చెప్పాడు, నీ భార్య కొన్ని దినాలకు చనిపోతుంది, కానీ మీరు యత్నం ముందుగా వచ్చినాడు అని చెప్పాడు. సరే అయితే నా భార్య నాకు కావాలని నేను పోయినప్పుడు ఆ చోటు చూసే వెళ్ళారు. నీ భార్య బతికించాలని తాయి వేయాల్సిందే తప్పనిసరిగా నాకు. అందువల్ల ఆ తాయి చేసినప్పుడు ఆయనకి వేయాల్సిన డబ్బులు ఇచ్చేసినాము. తిరిగి మేము గృహానికి వచ్చిన 3వ రోజే ఆ తాయితో తెగిపింది కూడా తెలియదు, ఆ తాడు తెగిపింది కూడా మాకు తెలియదు. కల్లా 3వ రోజు చూసుకున్నాను, మెడలో తాయిది లేదు, ఏది ఎక్కడికి నేను రోడ్డు మీద పడిపోంది. నేను చూసుకెళ్ళలేదు. ఆ విధంగా కూడా అక్కడ జరిగింది. అది అలాగా ఒక ఊరని కాదు, ఒక 4-5 ఊళ్ళు ఆ విధంగా తిరిగినా కూడా ఏదో ఒక విధంగా ఆ తాయితి ఎగిరిపోవటం, లేదంటే కింద ఊరు పడిపోవటం ఆ విధంగా ఉన్నప్పుడు మా అత్త మామ వాళ్ళిద్దరు వచ్చి మా కాడికి, మీరిద్దరూ దేవుడిని నమ్ముకోండి, నీ భార్య క్షేమంగా ఉంటుంది, నీ భార్య బతుకుతుంది అని చెప్పినప్పుడు మాట నేను నమ్మాను. ఎందుకంటే సరే నా భార్యని తప్పించుకోవటమే నాకు కావాల్సింది అనుకొని, అప్పుడు యేసుప్రభు గురించి నాకు తెలియదు అసలు. మాకు ఎవరు కూడా చెప్పేంత ఊళ్ళు కూడా లేరు. అంటే మాకు సువార్తలు చెప్తా ఉంటారు, పత్రికలు ఇస్తూ ఉంటారు, కానీ వివరంగా చెప్పేవాళ్ళు అయితే నాకైతే చెప్పలేదు. మా అత్త మామ నాకు యేసుప్రభు గురించి చెప్పారు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి నీ యొక్క భార్య మరణాన్ని తీసేయలేడా అని చెప్పారు. అప్పుడు నేను సరే అయితే నేను ఒకరోజు మా
గుడికి తీసుకుపోయారు. గుడికి తీసుకుపోయి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించారు. ప్రార్థన చేయించి అప్పుడు మేము సరే అయితే మీ కుటుంబంలో కూడా ప్రార్థన పెట్టుకోండి. మనం ఒకరోజు మా కుటుంబంలో ప్రార్థన పెట్టాము. పెట్టినప్పుడు నా భార్య ఆ నుంచి ఆరోగ్యం బాగుంది, నాకు ఒళ్ళు తేలికగా ఉంది అని నేను చెప్పడం జరిగింది. కొనుక్కుంటే ఆరోగ్యంగా నిద్రపోతాం, అసలు ఏ కళ్ళలో పట్టలేదు, చెడ్డ కళ్ళలో పట్టలేదు, అసలు కాళ్ళు నొప్పులు జ్వరం రోగి ఏమి కూడా రాలేదు నేను చెప్పింది. అలాగా నా దేవుడు నిజమైన యేసుక్రీస్తు కాబట్టి నా దేవుడు నా భార్యని అలాగా బ్రతికి రక్షించాడు. నా భార్యని మరణంలో నుండి లేచిన దేవుడు కాబట్టి ఆయన్ని జీవితంలో మర్చిపోవాలని ఈ యొక్క సాక్ష్యం ఉన్నవారు కానీ చూసిన వారు కానీ ప్రోత్సహించాలని నజరేయుడైన యేసుక్రీస్తున్నాము మనం దయచేసి వందనాలు చెప్తున్నాము. ఇది నా సాక్ష్యం. ఇలాగా జరిగింది.